హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వైషు వంటిల్లు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏదైతే హల్వాని తయారు చేశానో అది నార్మల్ హల్వా కాదు. ఇది చాలా టేస్టీ అండ్ డెలిషియస్ హల్వా. దీన్ని చూస్తేనే మీ నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇప్పుడు నేను ఏ హల్వా గురించి అయితే మాట్లాడుతున్నానో అది ఇదే పెసరపప్పు హల్వా. దీన్ని తయారు చేయడం ఎంతో ఈజీ, ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. మీ పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. దీన్ని మీరు ఒకసారి తయారు చేస్తే చాలా కాలం వరకు దీన్ని తినవచ్చు. అంటే కొన్ని నెలల వరకు కూడా మీరు దీన్ని స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ పెసరపప్పు హల్వాని తయారు చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రెసిపీని తయారు చేయడం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికోసం మొదట నేను 1 కప్పు పెసరపప్పును తీసుకున్నాను. పొట్టు లేని పెసరపప్పును తీసుకోవాలి. మీరు మీ ఇంట్లో ఉన్న ఏ కప్పుతోనైనా దీన్ని తీసుకోవచ్చు. అలాగే మీరు ఎంత హల్వా తయారు చేసి ఉంచుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారంగా పెసరపప్పును అంతే క్వాంటిటీలో యూస్ చేయవచ్చు. ఇప్పుడు మనం దీన్ని నీటితో బాగా కడగాలి. దానివల్ల అందులో ఏదైనా మురికి ఉంటే అది పోతుంది. పప్పును కడిగిన తర్వాత ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకోవాలి. దానివల్ల ఇందులో ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది. దీన్ని ఈ విధంగా మనం 5 నుండి 10 నిమిషాల వరకు ఉంచాలి. మనం కడిగిన తర్వాత ఏదైతే ఎక్స్ట్రా వాటర్ ఉంటుందో అది వెళ్ళిపోయిన తర్వాత పప్పు కాస్త ఆరినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 2 చెంచాల నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కడిగి ఆరబెట్టుకున్న పెసరపప్పును వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుతూ ఈ పప్పును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం పెసరపప్పును ఎంత బాగా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే అంతే టేస్టీగా మన హల్వా తయారవుతుంది. ఇక్కడ మీరు మరో విషయం గుర్తుంచుకోండి, మీ గ్యాస్ స్టవ్ సిమ్లో ఉండాలి. దాంతోపాటు దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. దానివల్ల పప్పు అన్ని వైపులా బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా పప్పు నెయ్యిలో ఫ్రై చేసుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. నార్మల్గా పెసరపప్పు హల్వాని తయారు చేయడానికి ఏదైతే ట్రెడిషనల్ మెథడ్ ఉంటుందో అందులో ముందుగా పప్పును ఉడకబెడతారు. తర్వాత దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేస్తారు. ఆ పేస్ట్ని నెయ్యిలో ఫ్రై చేస్తారు. అలా చేయడం వల్ల చేతికి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఎందుకంటే అది పేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా కడాయికి అంటుకుపోతుంది. అందువల్ల దాన్ని కంటిన్యూస్గా కలపాల్సి ఉంటుంది. ఇక్కడ అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. మనం పప్పును ఫ్రై చేస్తున్నాం కాబట్టి అది అంత తొందరగా కడాయికి అంటుకోదు. ఒకవేళ మీరు కొత్తగా వంట నేర్చుకుంటున్నట్లయితే లేదా కొత్త ఐటమ్స్ తయారు చేయడం మీకు ఇష్టమైతే ఈ విధంగా మీరు హల్వాని తయారు చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. అలాగే హల్వాని ఎంజాయ్ చేస్తూ తయారు చేయగలుగుతారు. ఇక్కడ చూడండి, పప్పు వేగడం స్టార్ట్ అయ్యింది. దీని కలర్ ఇప్పుడు కాస్త లైట్గా మారింది. ఇప్పుడు ఇది ఎర్రగా అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పప్పు కలర్ బాగా చేంజ్ అయ్యింది. ఇది క్రిస్పీగా కూడా ఉంది. ఇలా తక్కువ నెయ్యిలో పప్పును ఫ్రై చేసుకోవడానికి 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. మనం పప్పును ఫ్రై చేయడం పూర్తయింది. అందువల్ల గ్యాస్ని ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని కాసేపు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత పప్పు కలర్ ఇంకా బాగా చేంజ్ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మనం పౌడర్గా చేసుకోవాలి. ఇందులో పెద్ద పప్పు ముక్కలు ఉండకుండా మధ్యలో కలుపుతూ దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా అని మరీ మెత్తగా కూడా ఉండకూడదు, కాస్త బరకగా ఉండాలి. దానివల్ల హల్వా చాలా పొడిగా వస్తుంది. తినేటప్పుడు ఈ ముక్కలు పంటి కిందకి వస్తే హల్వా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు పౌడర్ రెడీ అయినట్లే. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. దీన్ని ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. దానివల్ల ఇందులో పప్పు ముద్దలుగా ఉంటే అది విడిపోతుంది. ఇప్పుడు మనం హల్వా యొక్క ఎటువంటి ప్రీమిక్స్ని తయారు చేసి స్టోర్ చేసుకుందాము అంటే దానివల్ల మీరు కానీ మరెవరైనా కానీ ఈ హల్వాని చాలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. దానివల్ల వేరే వస్తువులను కొలిచి వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అందువల్ల ఇప్పుడు మనం ఇందులో అవసరమైన వస్తువులన్నింటినీ కలుపుకుందాం. ఇప్పుడు నేను ఇందులో పటికి బెల్లం కలుపుతున్నాను.
దానికోసం నేను పటికి బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను. 1 కప్పు పటికి బెల్లాన్ని మిక్సీ జార్లో వేసి దాని పౌడర్ని తయారు చేశాను. నేను ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నానో అదే కప్పుతో ఈ పటికి బెల్లాన్ని కూడా తీసుకున్నాను. ఒకవేళ మీరు తక్కువ లేదా ఎక్కువ స్వీట్నెస్ని ఇష్టపడే వాళ్ళైతే దాని ప్రకారంగా ఈ పటికి బెల్లాన్ని కాస్త తక్కువ లేదా ఎక్కువ వేసుకోండి. తర్వాత దీనిలో మనం 3/4 కప్పు మిల్క్ పౌడర్ని వేద్దాం. ఈ మిల్క్ పౌడర్ వల్ల మన హల్వాలో కోవా వేసిన టేస్ట్ వస్తుంది. అంటే ఎప్పుడైతే మనం దీన్ని హల్వాగా చేస్తామో అప్పుడు ఇందులో కోవా కలపాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేదా మిల్క్ పౌడర్ లేకుండా కూడా దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొన్ని జీడిపప్పులు వేస్తున్నాను. అలాగే బాదంని కూడా కాస్త పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. దాంతోపాటు ఇందులో నేను కాస్త చిన్నగా కట్ చేసుకున్న పిస్తాని కూడా వేస్తున్నాను. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇవి లేకుండా కూడా మీరు దీన్ని ప్రీమిక్స్ని తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం మనం కొంచెం యాలకుల పొడిని వేసుకుందాం. ఇక్కడ 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేస్తున్నాను. తర్వాత వీటినన్నింటినీ మీరు బాగా మిక్స్ చేసుకోండి. అంతే, కొన్ని నిమిషాల్లోనే మన ఈ పెసరపప్పు హల్వా చేయడానికి ప్రీమిక్స్ ఏదైతే ఉందో అది తయారైంది. ఇప్పుడు దీంతో మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు హల్వాని తయారు చేసుకొని తినవచ్చు. దీన్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నింపి ఫ్రిడ్జ్లో 2 నుండి 3 నెలల వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి అనుకోకపోతే దీన్ని బయట 15 నుండి 20 రోజుల వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. దాని తర్వాత మీరు ఎప్పుడు హల్వా చేసుకోవాలనుకుంటే అప్పుడు 1 కప్పు లేదా మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారో దాని ప్రకారంగా ఒక బౌల్తో తీసుకొని తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెజరింగ్ కప్పును తీసుకున్నాను. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఏ కప్పుతో లేదా బౌల్తో ప్రీమిక్స్ని తీసుకుంటారో దాని ప్రకారంగానే నెయ్యిని తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో మీరు వాటర్ని కూడా తీసుకోవాలి. ఈ విధంగా మీరు తీసుకున్న బౌల్లో ఈ ప్రీమిక్స్ని వేసుకోండి. ఇప్పటి వరకు మీరు ప్రీమిక్స్ని తయారు చేసే ప్రాసెస్ని చూశారు. ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం తీసుకోగా ఏదైతే ప్రీమిక్స్ మిగిలిందో దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో నింపుకుందాం. తర్వాత మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెంటనే హల్వా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రీమిక్స్తో హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో 1/2 కప్పు నెయ్యిని వేసి వేడి చేద్దాం. మీరు కావాలనుకుంటే నెయ్యిని తక్కువ లేదా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేడవగానే మనం తీసుకున్న పెసరపప్పు హల్వా ప్రీమిక్స్ని వేసుకోవాలి. నేనిప్పుడు 2 కప్పుల ప్రీమిక్స్తో హల్వాని తయారు చేస్తున్నాను. ముందు 1 కప్పు వేశాను, తర్వాత ఇప్పుడు మరో కప్పును వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్రీమిక్స్తో ఈ హల్వాని తయారు చేస్తున్నాము కాబట్టి దీన్ని మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు కేవలం దీన్ని వేడి చేసుకోవాలి అంతే. ఎందుకంటే మనం ఇందులో పటికి బెల్లం పౌడర్ ఇంకా మిల్క్ పౌడర్ని వేసాము కాబట్టి వేడైన తర్వాత పటికి బెల్లం, మిల్క్ పౌడర్ మెల్ట్ అవుతాయి. అలాగే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కాస్త ఫ్రై అవుతాయి. ఇప్పుడు మరో స్టవ్ పైన 1.5 కప్పుల నీటిని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే వాటర్కి బదులుగా పాలను కూడా యూస్ చేయవచ్చు. ఎప్పుడైతే వాటర్ లేదా పాలు ఈ విధంగా మరుగుతూ ఉంటాయో అప్పుడు మనం దీన్ని హల్వాలో కలపాలి. మనం వేసిన పౌడర్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో వేడి పాలు లేదా నీటిని వేసుకుందాం. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఒకేసారి నీటిని ఇందులో వేసుకోకూడదు. మొదట ఇందులో మనం కొద్దిగా వాటర్ వేయాలి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇందులో మనం మిగిలిన వాటర్ని కలుపుకోవాలి. దీన్ని మనం బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. దానివల్ల హల్వా కడాయికి అంటుకోకుండా ఉంటుంది. అలాగే అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. ఈ విధంగా పెసరపప్పు హల్వాని తయారు చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. అంటే గంటల పని నిమిషాల్లో అయిపోతుంది. ఒకవేళ ఇంట్లో ఈ విధంగా పెసరపప్పు హల్వా యొక్క ప్రీమిక్స్ని తయారు చేసి స్టోర్ చేసుకుంటే మీరు కానీ లేదా మీ ఇంట్లో ఎవరైనా చాలా ఈజీగా ఈ హల్వాని తయారు చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఇది చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు. మ్యాక్సిమం 10 నుండి 15 నిమిషాల్లో మన ఈ హల్వా తయారవుతుంది. దీని స్ట్రక్చర్ చూడండి ఎంత స్మూత్గా కనిపిస్తోందో. ఇది నెయ్యిని కూడా రిలీజ్ చేసింది. పెసరపప్పు హల్వాలో నెయ్యి కాస్త ఎక్కువగానే ఉండాలి.
అప్పుడే దీన్ని తింటున్నప్పుడు రుచిగా అనిపిస్తుంది. మీరు కావాలనుకుంటే తక్కువ నెయ్యితో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మన పెసరపప్పు హల్వా తయారైంది. ఇది ఎంత బాగా కనిపిస్తోందో చూడండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేయడానికి అస్సలు టైం పట్టలేదు. ఇక లేట్ ఎందుకు, స్టవ్ని ఆఫ్ చేసి ఈ టేస్టీ డెలీషియస్ పెసరపప్పు హల్వాని వేడివేడిగా సర్వ్ చేద్దాం. ఈ విధంగా తక్కువ కష్టంతో ఎక్కువ ఇబ్బంది పడకుండా వేడివేడి పెసరపప్పు హల్వా తినడానికి రెడీ అయ్యింది. దీని ప్రీమిక్స్ని కూడా మనం తయారు చేసి పెట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ హల్వాని ఈజీగా తయారు చేసుకొని తినవచ్చు. అందరికీ తినిపించవచ్చు. ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.